ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ అందుబాటులో ఉన్నారా అంటే 69 వచ్చింది. ఇంటికి అందుబాటులో ఉండరా? ఉంటారు సార్. 9 to 4 ప్రతి డాక్టర్లు ఉంటారు సార్. 4 తర్వాత మాత్రమే ఒక డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉంటారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆన్ కాల్ వస్తారు సార్. అంటే ఒక్కళ్ళు కూడా ఉండరా? ఒకళ్ళు ఉంటారు సార్. 24 hours ఒకళ్ళు మరి అందుబాటులో ఉన్నారంటే ఇది అంత పాజిటివ్గా చెప్పట్లేదు ఎందుకని? క్యాజువాలిటీలో కంపల్సరీ ఉంటారు సార్. అది క్యాజువాలిటీ మనకి పాత బిల్డింగ్లో ఉంది సార్. క్యాజువాలిటీలో మీ జాబ్ చార్ట్ ప్రకారం ఎంతమంది ఉన్నారు అసలు? ఒకళ్ళే ఉంటారు సార్. అంత పెద్ద హాస్పిటల్కి ఒకళ్ళే ఉంటారా? అంతే సార్. మిగతా ఆన్ కాల్ ఉంటారు. 9 to 4 అందరూ ఉంటారు సార్. 4 తర్వాత ఆన్ కాల్ సార్. చెప్పండి, ఇంప్రూవ్ చేయాలి. వాట్ ఈస్ ఇట్ యూ వాంట్? నాకు నెక్స్ట్ మంత్ కల్లా దీన్ని ఇంప్రూవ్ చేయకపోతే ఇట్ విల్ బి వెరీ సీరియస్. అందుబాటులో ఉన్నారంటే తప్పు ఎందుకు వస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే వేరే హాస్పిటల్లో ఉన్నారని ఎందుకు వస్తుంది మరి కొని? ఎక్కడైనా 4 తర్వాత ఆన్ కాల్ 9 to 4 అన్ని స్పెషాలిటీస్ అంటే అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉండలేదని అర్థమేగా? కంటిన్యూస్గా ఉంటారు సార్. మన వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. మనకి ఎమ్మెల్సీ సెంటర్ కదా సార్. మందుల పొజిషన్ ఏంటి? మందులు షార్టేజ్ ఉంటున్నాయా? లేదు సార్. మందులు ఒక్కడ కూడా లేదా? అంటే ఒకటి రెండు తగ్గిన మందుల్ని మనం కొంటున్నాం సార్. అలా దానికి గ్యాప్ వచ్చింది అనుకోండి, ఒక వారం రోజులు లేకపోతే చాలు పబ్లిక్ మాట్లాడటానికి. ముందే కొంటున్నాం సార్. కొన్ని ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇది లేదు సార్. అన్నీ ఉన్నాయి సార్. డ్రగ్స్తోనే సర్వీస్.